నవచైతన్య కాంపిటీషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్తున్నటువంటి నవచైతన్య కాంపిటీషన్ ఇప్పుడైతే క్విక్ రివిజన్ చేసుకునేందుకు వీలుగా, సులభంగా చదువుకునేందుకు అనువుగా వీడియో పాఠ్యాంశాలను అయితే తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా 10వ తరగతి జీవశాస్త్రంలోని 4వ పాఠ్యాంశమైనటువంటి విసర్జన భాగం పాఠ్యాంశంలో ఇది 2వ వీడియో. ఈ వీడియోలో అసలు మూత్రం అనేది ఎలా ఏర్పడుతుంది, అలాగే మూత్రం సంఘటనం ఏ పదార్థాలతో జరిగి ఉంటుందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మూత్రం అనేది మనకి మానవ శరీరంలో ఏర్పడే మూత్రం అనేది ముఖ్యంగా మనకి పసుపు రంగులో ఉండేటటువంటి ఒక ద్రవం అని చెప్తాము. మరి ఈ మూత్రానికి పసుపు రంగు దేని నుండి రావడం జరుగుతుంది అంటే, రక్తంలోని హిమోగ్లోబిన్ విచ్ఛిన్నమైనప్పుడు యూరోక్రోమ్ అనే పదార్థం మనకి ఏర్పడుతుంది. ఈ యూరోక్రోమ్ అనేది మనకు మూత్రానికి రంగు రావడానికి కారణమవుతుంది. మూత్ర సంఘటనం అనేది అనేక కారణాలపైన ఆధారపడి ఉంటుంది. అంటే మూత్రం ఏర్పడేటప్పుడు అందులో కలిసి ఉన్న పదార్థాల నిష్పత్తి కానివ్వండి, పదార్థాల యొక్క స్థాయి అనేది చాలా కారణాలపైన ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మాంసకృతులు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకున్న వ్యక్తి మూత్రంలో యూరియా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రోటీన్ల జీర్ణక్రియలో భాగంగా కాలేయంలో జరిగే డీఅమైనేషన్ ఫలితంగా ఎక్కువ పరిమాణంలో యూరియా ఏర్పడుతుంది. కాబట్టి ఎక్కువగా మాంసకృతులు తీసుకున్న వారిలో మూత్రంలో ఏముంటుంది, మనకి యూరియా అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా పిండి పదార్థాలు అధికంగా తీసుకున్న వారి మూత్రంలో అధిక చక్కెర కనిపించవచ్చు. అంటే పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకున్న వారిలో చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. మరి ద్రవ పదార్థాలు లేదా నీరు అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకున్న వారి రక్తంలోనికి అధికంగా నీరు చేరడం ఫలితంగా పలుమార్లు వారు మూత్రానికి వెళ్ళవలసి వస్తుంది. మూత్రంలో 96% నీరు, 2.5% కర్బన పదార్థాలైనటువంటి యూరియా, యూరిక్ ఆమ్లం, క్రియాటిన్, క్రియాటినైన్, నీటిలో కరిగే విటమిన్లు, హార్మోన్లు, ఆక్సలేట్లు మొదలైనవి ఉంటాయి. మిగిలిన 1.5% అకర్బన పదార్థాలు ఉంటాయి. మిగిలిన 1.5% అకర్బన పదార్థాలు అయినటువంటి సోడియం, క్లోరైడ్, ఫాస్ఫేట్, సల్ఫేట్, మెగ్నీషియం, కాల్షియం, అయోడిన్ మొదలైనవి ఉంటాయన్నమాట. అంటే మనకి రక్తం నుండి తయారైనటువంటి మూత్రంలో ఉండేటటువంటి సంఘటనాల లేదా పదార్థాల నిష్పత్తి ఏంటి అని అడుగుతాడు. 96% నీరు, 2.5% కర్బన పదార్థాలు, అదేవిధంగా 1.5% అకర్బన పదార్థాలు ఉంటాయి. ఇక మూత్రాన్ని మనం పరిశీలించినట్లయితే మూత్రం యొక్క pH అనేది ఎప్పుడు 6గానే ఉంటుంది. ప్రారంభంలో అంటే ఆమ్లయుతంగా ఉంటుంది. తర్వాత క్రమంగా అది క్షారయుతంగా మారుతుంది. ఎందుకంటే అమ్మోనియా అనేది మనకి ఏర్పడుతుంది. యూరియా అనేది విచ్ఛిన్నమైన తర్వాత అమ్మోనియా ఏర్పడిన తర్వాత అమ్మోనియా అనేది క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఫలితంగా మనకి మూత్రం అనేది క్షారయుతంగా మారుతుందన్నమాట. ఇక మూత్రపిండాలు పూర్తిగా పనిచేయకపోతే ఏం జరుగుతుంది? ఒకవేళ మూత్రపిండాలు కానీ పూర్తిగా పనిచేయకపోతే ఏం జరుగుతుంది? మూత్రపిండాలు పనిచేయకపోవడాన్ని ESRD అంటారు. దీన్ని ఎండ్ స్టేజ్ రెనల్ డిసీజ్ అంటారు. దీన్ని కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు. మూత్రపిండాలు పనిచేయడం ఆగిపోతే శరీరంలో నీరు, వ్యర్థ పదార్థాలు నిండిపోతాయి. ఈ దశనే మనం యూరేమియా అంటాము. అంటే శరీరం అనేది రంగును కూడా కోల్పోతుంది. ఎందుకంటే రక్తం అనేది ఎప్పటికప్పుడు శుద్ధి చేయబడదు కాబట్టి. కాళ్ళు, చేతులు ఉబ్బిపోతాయి. రక్తం శుద్ధి కాకపోవడం వల్ల నీరసం, అలసట వస్తాయి. ఇవి మనకి రక్తం కానీ శుద్ధి చేయకపోయినట్లయితే మనకు వచ్చే దుష్పరిణామాలు. ఇక డయాలసిస్ లేదా కృత్రిమ మూత్రపిండం గురించి మనం మాట్లాడుకోవాలి. జీవుల మనుగడకు అతి ముఖ్యమైన అవయవాలలో మూత్రపిండాలు కూడా ఒకటి. కానీ ఇన్ఫెక్షన్లు, ప్రమాదాలు, అధిక రక్తపీడనం, మధుమేహం లేదా షుగర్ వ్యాధి లేదా మూత్రపిండాలకు ప్రవహించే రక్తంలో ఆటంకాలు మొదలైనవి శరీరంలో విషతుల్యమైనటువంటి పదార్థాలు చేరికకు కారణమవుతాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మరణం సంభవించవచ్చు. ఈ విధంగా మనం మూత్రపిండాలు కానీ మనం చక్కగా పనిచేయకపోతే ఏమవుతుంది, కొన్నిసార్లు మరణం కూడా సంభవించవచ్చు. మూత్రపిండాలు పనిచేయని వారిలో డయాలసిస్ యంత్రంతో రక్తాన్ని వడకడతారు.
కృత్రిమంగా రక్తాన్ని వడగట్టే ప్రక్రియను హీమోడయాలసిస్ అంటారు. అంటే శరీరంలో కాకుండా శరీరం వెలుపల రక్తాన్ని శుద్ధి చేసే విధానాన్ని హీమోడయాలసిస్ అంటారు. ఈ ప్రక్రియలో రక్తాన్ని ఒక ముఖ్యమైన ధమని ద్వారా బయటకు తెచ్చి రక్త స్కందనాన్ని నిరోధించే కారకాలను కలిపి, అంటే బయటకు తీసుకొచ్చిన తర్వాత రక్తం గడ్డ కట్టకుండా దాంట్లో కొన్ని పదార్థాలు కలుపుతారు. ముఖ్యంగా హెపారిన్ అని ఇవ్వడం జరిగింది. కలిపి వాటిని డయలైజర్ యంత్రంలోకి పంపే ఏర్పాటు చేస్తారు. అంటే రక్తాన్ని శుద్ధి చేసేటటువంటి ప్రధాన భాగాన్ని డయలైజర్ అంటారు. ఇందులో ఒక ద్రావం ఉంటుంది. ఆ యంత్రంలోకి రక్తాన్ని పంపిస్తారు. డయలైజర్ యంత్రంలో రక్తం కొన్ని గదులు లేదా గొట్టాల వంటి సెల్లోఫేన్తో తయారు చేసిన నాళికల ద్వారా ప్రవహిస్తుంది. ఈ నాళికలు డయలైజింగ్ ద్రావణంలో మునిగి ఉంటాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకసారి వస్తుంది. డయలైజర్లో తయారైనటువంటి గొట్టాలు ఏ పదార్థంతో తయారు చేయబడి ఉంటాయని ఇదివరకు ప్రశ్న అడగడం జరిగింది. మనకి సెల్లోఫేన్తో తయారు చేయబడి ఉంటాయన్నమాట. ఇక సన్నని పొర నాళికలు, అంటే ఏవైతే సెల్లోఫేన్తో తయారు చేయబడ్డాయో ఈ సన్నని పొర నాళికల్లోకి రక్తాన్ని బయట ఉన్న డయలైజింగ్ ద్రావణాన్ని వేరు చేస్తుందన్నమాట. అంటే డయలైజింగ్ ద్రావణం అనేది ఒక తొట్టిలో ఉంటే ఆ తొట్టిలోని ఈ పైపుల ద్వారా మనకి ఏం పంపిస్తాం, రక్తాన్ని పంపిస్తాము. రెండు కూడా ఒకేలాగా ఉంటాయి బహుశः. అంటే చూడండి, అంటే నాళాల్లో ప్రవహిస్తున్న రక్తము, నాళాల బయట ఉన్న డయలైజింగ్ ద్రావణము రెండూ ఒకే విధమైన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. తేడా ఏంటంటే రక్తంలో మనకి నత్రజని వ్యర్థాలు ఉంటాయి, డయలైజింగ్ ద్రావణంలో నత్రజని వ్యర్థాలు ఉండవు. డయలైజింగ్ ద్రావణంలో నత్రజనియుత వ్యర్థాలు ఉండవు కనుక డయలైజర్లో రక్తం ప్రవహించేటప్పుడు నత్రజని వ్యర్థాలు వేరై రక్తం నుండి శుద్ధి చేయబడతాయి. ఈ ప్రక్రియని మనం ఏమని పిలుస్తామంటే డయాలసిస్. అయితే ఆర్టిఫిషియల్ ఉండేటటువంటి డయలైజింగ్కి న్యాచురల్గా జరిగే కిడ్నీకి మధ్య తేడా ఏంటి అంటే, మనకు మూత్రపిండాల్లో రక్తం శుద్ధి చేసిన తర్వాత ఇంకా ఇంపార్టెంట్వి ఏవైనా ఉంటే తిరిగి పునఃశోషించుకోవడం జరుగుతుంది. ఈ ప్రక్రియ మూత్రపిండాల పనితీరుకు సారూప్యంగా ఉంటుంది, కానీ పునఃశోషణ ప్రక్రియ ఇక్కడ జరగదు. అంటే మన శరీరంలో అయితే రక్తం అనేది ఎప్పుడైతే ప్రాథమిక మూత్రంగా మారిందో తిరిగి శోషించుకోవడం అనేది జరుగుతుంది, కానీ డయలైజర్లో అయితే ఆ పని జరగదు. శుద్ధి చేయబడిన రక్తం తిరిగి సిరల ద్వారా శరీరంలోకి ఎక్కిస్తారు. ప్రతిసారి డయాలసిస్కు 3 నుండి 6 గంటల సమయం అయితే మనకి పడుతుందన్నమాట. మూత్రపిండాలు పనిచేయని వేలాది రోగుల్లో ఈ ప్రక్రియ ఉపయోగాన్ని చేకూర్చుతున్నారు. అంటే ఇప్పుడు మనకి చాలామందికి కిడ్నీ ఫెయిల్యూర్స్ అయితే ఉన్నాయి, వీళ్ళకి ఇదైతే ఉపయోగిస్తారు. అయితే ఈ ప్రక్రియ గురించి మనం కొంత సమాచారం మీద తెలుసుకోవాలి. మొట్టమొదటిసారిగా మూత్రపిండ ఆపరేషన్, అంటే మూత్రపిండాలను మార్పిడి, కిడ్నీ ట్రాన్స్ఫరేషన్ అంటాం కదా, మూత్రపిండ మార్పిడి అనేది 1954లో సమరూప కవలకు చేసిన ఘనత డాక్టర్ చార్లెస్ హఫ్నగల్కు అనే వాషింగ్టన్కు చెందినటువంటి సర్జన్కు చెందుతుంది. సో ఇక్కడ మనకి ఇండైరెక్ట్గా ఉంది, కానీ ప్రశ్న అడిగేటప్పుడు ఎలా అడగొచ్చు. సో కృత్రిమ అంటే లేదా మూత్రపిండి మార్పిడి ఆపరేషన్ చేసినటువంటి హఫ్నగల్ ఏ దేశస్థుడు? ఇది వాషింగ్టన్ అన్నారు కాబట్టి ఖచ్చితంగా మనం అమెరికా అని చెప్తాం. సో మొట్టమొదటి మూత్రపిండ మార్పిడి చేసిన వైద్యులు ఎవరు? హఫ్నగల్. ఏ సంవత్సరం చేశారు? 1954. ఏ దేశానికి చెందిన వాళ్ళు? అమెరికా. ఇక మన దేశంలోకి వస్తే మొట్టమొదటి ఆపరేషన్ డిసెంబర్ 1న 1971లో జరిగిందనమాట. ఇది క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరులో చేయడం అనేది జరిగిందనమాట. మరి మూత్రపిండ మార్పిడి అంటే ఏంటి, ఇది ఎలా చేస్తారు, ఇది చూద్దాం ఒకసారి. మూత్రపిండాలు పనిచేయని వారికి దీర్ఘకాలిక పరిష్కారం చూపే ప్రక్రియ మూత్రపిండ మార్పిడి అంటారు. అంటే ఎవరికైతే మూత్రపిండాలు పనిచేయవో వాళ్ళు ప్రతిసారి కూడా డయాలసిస్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా శాశ్వత పరిష్కారం కావాలనుకుంటే ఖచ్చితంగా కిడ్నీ మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మూత్రపిండాలు పనిచేయని వారికి వారి దగ్గర బంధువు నుండి, దాత నుండి బాగా పనిచేస్తున్న మూత్రపిండాన్ని వేరు చేసి అమరుస్తారు. అయితే రోగికి అమర్చిన మూత్రపిండం సరిపోయేలా అసంక్రామ్యత వ్యవస్థ ఆ మూత్రపిండాన్ని తిరస్కరించకుండా ఉండాలంటే అతి సమీప బంధువు మూత్రపిండాన్ని దానం చేయాల్సి ఉంటుంది. అంటే మన బ్లడ్ అనేది ఏదైతే మన RH ఫ్యాక్టర్ గురించి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, సో అలాంటి ఇష్యూస్ రాకుండా ఉండాలంటే మన దగ్గర బంధువుల మూత్రపిండాలు అయితే మన రక్తంతో సమర్థవంతంగా సహకరిస్తాయి. అయితే ఆధునిక వైద్య విజ్ఞానం విద్యా వైజ్ఞానిక కృషి ఏదైతే ఉందో ఈ ప్రక్రియను సమర్థత పెంచాయి. అంటే ఫెయిల్యూర్ రేట్ అనేది తగ్గడం జరిగింది మోడర్న్ టెక్నాలజీస్ వల్ల. ఈ మధ్య కాలంలో దాతల నుండి సేకరించి మూత్రపిండాలు పాడైన వారికి అమరుస్తున్నారు. ఈ మధ్యకాలంలో స్వచ్ఛందంగా చాలామంది మూత్రపిండాలు దానం చేస్తున్నారనమాట. అవయవ దాన ప్రక్రియలో భాగంగా ఈ ప్రక్రియలో మనం ఏం చేస్తామంటే వారి దగ్గర మూత్రపిండాలు సేకరించి ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. వైద్యపరంగా
మరణించారని నిర్ధారించిన వ్యక్తి అవయవాలను సేకరించి అవసరమైన వారికి అమరుస్తారు. దీనినే మనం అవయవ దానము అని పిలుస్తాము. ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకైతే ఇస్తున్నాం అనమాట. అయితే ఇక్కడ వచ్చే సమస్య, మూత్రపిండాలు మాత్రమే మానవ శరీరంలో విసర్జన చేస్తాయా, ఇంకేవైనా అవయవాలు ఉన్నాయా అంటే, మానవ శరీరంలో ఊపిరితిత్తులు, చర్మం, కాలేయము, పెద్ద పేగులు, అశ్రుగ్రంథులు, లాలాజల గ్రంథులు కూడాను కొంత ఈ విసర్జన విధులను కూడాను నిర్వహిస్తాయి. నిజానికి ఇవి ప్రత్యేకమైన విధులకు నిర్దేశించినప్పుడు కూడాను అదనంగా విసర్జన ప్రక్రియను కూడా నెరవేరుస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఊపిరితిత్తులు చూద్దాం. శ్వాసక్రియలో కార్బన్ డయాక్సైడ్ అనేది మరియు నీటి ఆవిరి వ్యర్థాలు అనేవి ఉత్పత్తి అవుతాయి. ఈ వ్యర్థాలను ఊపిరితిత్తులు బయటకు పంపుతాయి. అంటే శరీరానికి పనికిరాని వ్యర్థాలను బయటకు పంపించే ఏ ప్రక్రియనైనా మనం ఏమని పిలుస్తాము, విసర్జన అంటాం. కాబట్టి ఊపిరితిత్తులు కూడా ఇందులో భాగస్వాములు అవుతాయి. ఇక రెండవది చర్మం. అసంఖ్యాకమైన స్వేదగ్రంథులను కలిగి ఉంటుంది. వాటి చుట్టూ అనేక రక్తకేశ నాళికలు ఉంటాయి. స్వేదగ్రంథులు రక్తం నుండి నీరు మరియు జీవక్రియ ఉత్పన్నాల వ్యర్థాలను సంగ్రహిస్తాయి. అలా శరీరంలో అధికంగా ఉన్న నీటిని మరియు అతి తక్కువ మోతాదుల లవణాలను చెమట రూపంలో బయటకు పంపుతూ చర్మం ఒక అదనపు విసర్జన అంగాంగంగా పరిగణింపబడుతుంది. అంటే శరీరంలో ఉండేటటువంటి వ్యర్థాలు కానివ్వండి, లేదా కొన్ని వ్యర్థ పదార్థాలను, లవణాలు కానివ్వండి, చెమట ద్వారా బయటకు పంపించడం జరుగుతుంది. చర్మంలో సెబేషియన్ గ్రంథులు సెబం అనే పదార్థాన్ని స్రవిస్తాయి. దీనిలో సెబం, మైనం, స్టిరాల్స్, కర్బన పదార్థాలు, ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. మరి శీతల ప్రాంతాల్లో నివసించే వారికి అది తక్కువ చెమట వస్తుంది లేదా చెమట పట్టదు. దీనివల్ల వారి శరీరంలో ఇతర విసర్జక అవయవాల్లో ఎలాంటి మార్పులు వస్తాయంటే, వీళ్ళు పదే పదే మూత్రాన్ని విసర్జించాల్సి వస్తుందన్నమాట. అందుకే మనం శీతాకాలంలో పదే పదే మూత్ర విసర్జన చేయడానికి వెళ్తాం. కారణం స్వేదగ్రంథులు తటస్థంగా ఉండడం వల్ల. ఇక తర్వాత అవయవం కాలేయం. కాలేయం పైన ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుందండి. ఎర్ర రక్త కణాల జీవితకాలం 180 రోజులు. సో మనకి 120 రోజుల జీవితకాలం తర్వాత అవి కాలేయంలోకి చేరి అక్కడ విచ్ఛిన్నం అవుతాయి. విచ్ఛిన్నమైనటువంటి ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ అనేది ఏమవుతుంది, 2 వర్ణక పదార్థాలుగా విడిపోతుంది. బైలిరూబిన్, బైలివర్డిన్, కొన్నిసార్లు యూరోక్రోమ్ అనే పైత్యరస వర్ణకం కూడా ఉత్పన్నమవుతుంది. హిమోగ్లోబిన్ నుండి బైలిరూబిన్, బైలివర్డిన్ వస్తే యూరోక్రోమ్ అనేది పైత్యరసం నుండి రావడం అయితే జరుగుతుంది. యూరోక్రోమ్ మూత్రం ద్వారా విసర్జించబడుతుంది. కాబట్టి మూత్రం అనేది మనకి పసుపు రంగులో ఉంటుందని ఇంతకుముందే మనం చెప్పాం. పిత్తాశయంలో పైత్యరస వ్యర్థాలు నిలువుండి తర్వాత పైత్యరసంతో కొలెస్ట్రాలు, స్టిరాయిడ్లు, హార్మోన్లు, మందులు, విటమిన్లు, క్షార లవణాలు మొదలైన వాటితో పాటు మూత్రం ద్వారా బయటికి విసర్జించబడుతుంది. సో ఇక్కడ అడిగే ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, అధికంగా మందులు తీసుకున్నా, స్టెరాయిడ్స్ తీసుకున్నా, విటమిన్ టాబ్లెట్లు తీసుకున్నా వాటిని విసర్జించేటటువంటి అంగమేది అని అడుగుతారు. కాలేయం వాటిని విసర్జించడానికి ట్రై చేస్తుంది. ఇంకా అతి ముఖ్య ప్రశ్న ఏంటంటే, మానవ శరీరంలో యూరియా తయారు చేయడంలో ప్రధాన పాత్ర వహించేది ఎవరు అంటే కాలేయం. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ప్రశ్న. ఇక పెద్ద ప్రేగుకి వద్దామండి. పెద్ద ప్రేగు ఏం చేస్తుంది, మనం జీర్ణం చేసుకున్న ఆహారాన్ని చిన్న ప్రేగుల తర్వాత పెద్ద ప్రేగులకు వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఉపకళా కణజాలం అనేది ఉంటుంది. పెద్ద ప్రేగుల్లో అధికంగా ఉన్న కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ల యొక్క లవణాలు పెద్ద ప్రేగు యొక్క ఉపకళా కణజాలం చేత వేరు చేయబడి మలంతో పాటు బయటికి విభజించబడతాయి. అంటే అధికంగా ఉండేటటువంటి ఖనిజ లవణాలు ఏవైతే ఉంటాయో వాటిని మలం ద్వారా విసర్జించే ప్రక్రియ ఇక్కడ మనకి పెద్ద ప్రేగులు తీసుకుంటాయి. కాబట్టి ఇవి కూడా విసర్జక అవయవాలలో ఒక భాగంగా చెప్పవచ్చు. అతి కొద్ది మోతాదులో నత్రజనియుత వ్యర్థ పదార్థాలు నోటిలోని లాలాజలము మరియు కన్నీటి ద్వారా కూడా బయటకు పంపివేయబడతాయి. ఈ విధంగా మన శరీరంలో విసర్జన అనేది బహు అంగాల్లో జరుగుతూ ఉంటుంది. అయితే ఇది మనకి సరిపోయింది. కానీ మరి మిగతా జంతుజాలాల్లో అసలు ఈ జీవి పరిణామ క్రమంలో ఈ విసర్జన ఏ విధంగా పరిణామం చెందింది, ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చేటటువంటి ఏరియా అండి. డిఎస్సిలో కానీ మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోకి వెళ్ళినా ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. విసర్జన వివిధ రకాలైనటువంటి జీవుల్లో వేరువేరుగా ఉంటుంది. ఏకకణ జీవుల్లో ప్రత్యేకమైన విసర్జక అవయవాలు ఉండవు. కణంలోని వ్యర్థ పదార్థాలు వ్యాపన పద్ధతిలో బయటికి, అంటే చుట్టూ ఉన్న నీటికి పంపించడం జరుగుతుంది. మంచినీటిలో నివసించే అమీబా,
పారమీషియం మొదలైనవి సంకోచ రిక్తికల ద్వారా చూడండి ఒకసారి సంకోచ రిక్తికల ద్వారా ద్రవాభిసరణ క్రమతను చూపుతాయి. సంకోచ రిక్తికలు కణంలోని అధికంగా ఉన్న నీటిని మరియు వ్యర్థ పదార్థాలను సేకరిస్తాయి. ఈ సంకోచ రిక్తికలు కణద్రవ్యంలో కొద్దిగా జరుగుతూ కణం పరిధిని చేరి పగిలిపోవుట ద్వారా సేకరించిన వ్యర్థాలు వ్యాపన ప్రక్రియ ద్వారా బయటకు పంపిస్తాయి. సో మంచినీటి అమీబా పారమేషియం అనగానే సంకోచ రిక్తికలు అని చెప్పాలి. ఇక బహుకణ జీవులు అయితే విసర్జకాంగాలు కలిగి ఉండే అంటే బహుకణ జీవుల్లో ప్రత్యేకమైనటువంటి వివిధ రకాలైనటువంటి ప్రత్యేకంగా విసర్జకాంగాలను కలిగి ఉండి శరీరంలోని వ్యర్థ పదార్థాలు బయటికి విసర్జిస్తాయి. విసర్జకాంగాలు యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక సంక్లిష్ట స్పంజికల నుండి మానవుల వరకు పెరుగుతూనే ఉంటుంది. అంటే ఈ మొట్టమొదటి నిర్మాణాలను మనకి ఎక్కడ ప్రారంభమవుతాయి? స్పంజికల నుండి ప్రారంభమయ్యి మానవ వరకు అభివృద్ధి చెందుతాయి అన్నమాట. స్పంజికలు సిలిండరేట్ల ప్రత్యేక విసర్జకాంగాలను కలిగి ఉండవు. ప్రతి కణంలోనూ నీటి ప్రసరణ జరుగుతూనే ఉంటుంది. ప్లాటిహెల్మెంసిస్లో మొట్టమొదటిగా విసర్జకాంగాలు కనిపిస్తాయి. వీటినే మనం జ్వాలా కణాలు అంటాము అంటూ ఇక్కడ కొంత ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది. విసర్జకాంగాలు అనేవి మొట్టమొదటిగా మనకి ఎక్కడ కనిపిస్తాయండి? ప్లాటిహెల్మెంసిస్లో కనిపిస్తాయి. ఒకసారి చూద్దామండి. ప్రోటోజోవా అనేది చూసుకున్నట్లయితే కణం ఉపరితలం నుండి వ్యాపనం చేస్తాయి. పొరిఫెరా సిలిండరేటా నీటి ప్రసరణ అన్ని కణాల ద్వారా జరగడం ఫలితంగా విసర్జన. ప్లాటిహెల్మెంథస్ అండ్ నిమాటోడా ఇక్కడ జ్వాలా కణాలండి. అనిలిడా నెఫ్రీడియా ఆర్థోప్రొడా అంటే కీటకాలు అంటాం. దీంట్లో మనకి హరిత గ్రంథులు ఉంటాయి అంటే గ్రీన్ గ్లాండ్స్ అంటాము. మాల్ఫీజియన్ నాలికలు కూడా ఉంటాయి. ఇక మొలస్కా వచ్చేసరికి మెటానెఫ్రీడియా ఉంటుందండి. ఇకైనోడెర్మేటా చూసుకున్నట్లయితే జల ప్రసరణ వ్యవస్థ నీటినే ఉపయోగించుకుంటాయి. ఇక సరీసృపాలు పక్షులు క్షీరదాల్లో తీసుకుంటే ప్రత్యేకంగా మూత్రపిండాలు అనేవి విసర్జాంగాలుగా ఉంటాయి. ఈ ఏరియాలో ఒక క్వశ్చన్ అనేది మనకి రావడానికైతే అవకాశం ఉంటుంది. ఇక మొక్కల్లో విసర్జన గురించి అయితే మాట్లాడుకోవాలి. సో ఈ అంశం గురించి తర్వాత వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలపైన మీ అభిప్రాయాలు కానివ్వండి, సలహాలు సూచనలు కానివ్వండి తెలియపరచండి. మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోస్ని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.